అండి అందరికీ నమస్కారం. సో ఈయన మా రవివరం గారు, యాక్చువల్ రవికుమార్ వరం గారు. ఈయన ఈసీఎల్ ఏరియాలో ఉంటారు. సాయి లలిత రియాలిటీ అనేది ఈయన కంపెనీ పేరు, సాయి లలిత రియాలిటీ. సో మా ఫస్ట్ నుంచి వెల్వేషర్ చాలా మంచి సపోర్ట్ చేస్తుంటారు. మా ప్రాపర్టీ డీల్స్ ఒక మంచి బూస్ట్ క్లయింట్ ఆయన. సో సో మా రవి గారికి మేము మా ప్రాపర్టీస్ ఆయనకు ఒక ఫ్రాంచైజీ సెలెక్ట్ చేస్తాం. మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు కదా ఫస్ట్. సో ఆయన ఇంట్రెస్ట్ చూసి మేము ఆయనకు ఒక ఫ్రాంచైజీ ఇవ్వడం అయితే జరిగింది. సో వెరీ సూన్ మంచిగా చూసుకుని మన ప్రాపర్టీ లిస్ట్ బ్రాండింగ్ తోటి ఫ్రాంచైజీ అయితే ఈసీఎల్ ఓపెన్ చేస్తారు. రాధికా థియేటర్ దగ్గరలో నేను అది చూస్తాను, అది విజిట్ చేస్తాను సైట్. సో షోరూమ్ అది అంతా ఓకే అయింది. అక్కడ మన బ్రాండింగ్ వచ్చి ఆయన రేపు నుంచి మన ఈసీఎల్ సరౌండింగ్స్ లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా రెంట్కి ఇవ్వాలన్నా మీకు ప్రమోషన్ కావాలంటే ఎనీ వీడియో ఆ ఏరియాలో ఏది వచ్చినా సరే మాకు వచ్చినా సరే ఆయనకే మేము రీడైరెక్ట్ చేస్తాము. సో మీరు ఆయనతో పేమెంట్ మాట్లాడుకుని మీరు వీడియోస్ చేయించుకుని మాతో ప్రమోట్ చేయించుకోవచ్చు. సో ఈసీఎల్ సరౌండింగ్స్ రాధికా థియేటర్కి అరౌండ్ 5 to 10 kilometers అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది ప్రాపర్టీ లిస్ట్ ఫ్రాంచైజ్. సో ఎవరైనా ఫ్రీలాన్సర్ చేసుకోవాలన్నా కూడా ఆయన్ని కాంటాక్ట్ అయిన ఏజెంట్లు కానీ ఎవరైనా ఆయన కాంటాక్ట్ అయితే ఆయన త్రూ మీరు మాకు రావాల్సి ఉంటుంది. సో మేము డైరెక్ట్గా హ్యాండిల్ చేసేది ఏమి ఉండదు. ఆ ఏరియాలో మేము ఏమొచ్చినప్పుడు మేము ఆయనకే రిలేట్ చేస్తాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. వెరీ సూన్ వీ విల్ కమ్ అప్ విత్ సమ్ మోర్ ఫ్రాంచైజ్ ఇన్ విజయవాడ అండ్ వైజాగ్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us. Please like our channel, subscribe our channel and share our channel. Don't forget to like and thank you very much. Thank you Suresh garu for giving my chance. Thank you. సో మా రవికుమార్ గారి మాటలు ఆయన ఏమనుకుంటున్నారు అసలు మా ప్రాపర్టీ లిస్ట్ గురించి ఆయన మాటలో నాకు వినాలంది. అలాగే మన వ్యూవర్స్ కూడా అది చాలా బాగుంటుందని చెప్పి రవికుమార్ గారు మీరు మా ప్రాపర్టీ లిస్ట్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ముందు ఎందుకంటే నేను మీరు ఫాలో అవుతున్నానంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను డిజిటల్ ప్రమోషన్ కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను. చాలా మందితో ప్రయత్నం చేశాను, వేరే వాళ్ళతో ట్రై చేశాను, కానీ ఎక్కడ సిన్సియారిటీ కనపడదు. ఏంటంటే ఇనిషియల్ గా నేను ఇచ్చేస్తానని చెప్పడం, తర్వాత ఫోన్ పెట్టడం, ఇట్లా రకరకాలు చూశాను. కాకపోతే ఏంటంటే నాకు ఎంత మీరు ఆ రోజు మీరు ఫస్ట్ లో ఫోన్ చేసినప్పుడు మన కరెక్ట్ పర్సన్ దొరికారా పోవాలని అనుకున్నప్పుడే మైండ్ లో ఫస్ట్ అప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను నా స్వార్థం ఏంటంటే మీరు కొబ్బరిపల్లిలో ఉన్నప్పుడు నేను ఈసీఏలో, సో మీరు నా ఏరియాలోకి రాలేదు ఎందుకంటే మీకు ఇక్కడే సరిపోదు. సో నేను అక్కడ మీ సిస్టమ్ సపోర్ట్ తీసుకుని నేను అక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి నాకు అవకాశం. అట్లాగే నాకు కొబ్బరిపల్లిలో ఏదైనా మనకి సేల్ లీడ్స్ ఉన్నప్పుడు నేను అటెండ్ అవ్వలేను అక్కడ ఉంటే. ఇప్పుడు మనకి అవకాశం ఉంది. సో ఇది మ్యూచువల్ బెనిఫిట్ ఇది కదా. మనకి జనరల్గా సర్కిల్ కొబ్బరిపల్లి ఇస్ ద హబ్ మార్కెట్. ఎనీథింగ్ ఏ ప్రోడక్ట్ కానీ ఏదైనా కొబ్బరిపల్లిలో మంచి మార్కెట్. మన అకౌంట్ కూడా వల్ల అది మిస్ అవుతాం. అలా మిస్ అవ్వకుండా ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మా ప్రాపర్టీ లిస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఒక అంటే చెప్పేసారు. దట్ ఇస్ వాట్ యాక్చువల్ టీమ్ వర్క్ అండి. ఆయన ఏమైతే పాయింట్లు చెప్పారు ఈసీఎల్లో ఉన్నాయి, ఇక్కడ ఎలా వచ్చారు, ఇక్కడ అక్కడ వచ్చారు. సో ఎప్పుడైతే మనం ఒక టీం కింద ఉంటామో సో ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా లక్ మీద కాంటాక్ట్స్ మీద వెళ్తుందండి. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకి మంచి నెట్వర్క్ అనుకో జెన్యూన్ నెట్వర్క్ మన సపోర్ట్ కింద ఉంటే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ గుడ్ హైట్స్ అన్న మాట ఆయన చెప్పారు. చాలా సంతోషం సార్. అంటే ఒక లేమ్యాన్ కి మా బిజినెస్ గురించి చాలా సింపుల్ గా అర్థమైనట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ అండి. వీ నీడ్ యువర్ సపోర్ట్. అలాగే మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. We will grow together and thank you so much for coming us and encouraging us and supporting us. Thank you for giving me franchise. Thank you sir. Thank you.